ప్రైజ్ ద లార్డ్. దేవుడు అమిత్తై కుమారుడైన యోనాతో, నీనెవే ప్రజల పాపము నా దృష్టికి బహుఘోరమైనది కాబట్టి నీవు నీనెవెకు వెళ్ళి నేను పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని ప్రకటించమన్నాడు. నీనెవే ప్రజలు దుర్మార్గులని తెలిసిన యోనా నీనెవెకి కాక తర్షీషు పారిపోవాలని యొప్పేకు వెళ్ళి అక్కడ తర్షీషు వెళ్లే ఓడ ఎక్కాడు. దేవుడు సముద్రం మీదకి పెద్ద తుఫాను రప్పించగా ఓడను తేలిక చేయటానికి నావికులు సామానులు సముద్రంలో పడేశారు. ఓడలోని వారు వచ్చి ఓడ దిగువ భాగంలో నిద్రపోతున్న యోనాతో, తుఫాను తగ్గుటకు నీ దేవుణ్ణి ప్రార్థించు అన్నారు. ఎవరి వలన తుఫాను వచ్చిందో తెలుసుకోవడానికి చీట్లు వేయగా చీటి యోనా పేరిట వచ్చింది. అప్పుడు యోనా వారితో, నేను సృష్టికర్త అయిన దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను. ఈ తుఫానుకు నేనే కారణం. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు. తుఫాను తీవ్రతరమవ్వగా ఓడలోని వారు యోనాను సముద్రంలో పడేశారు. వెంటనే తుఫాను ఆగిపోవడంతో నావికులంతా దేవునికి భయపడ్డారు. దేవుడు యోనాను రక్షించడానికి ఒక పెద్ద చేపను పంపాడు. ఆ చేప యోనాను మింగేసింది. యోనా 3 పగళ్ళు 3 రాత్రులు ఆ చేప కడుపులో ఉండి తన తప్పు తెలుసుకొని దేవునికి ప్రార్థించాడు. అప్పుడు దేవుని ఆజ్ఞ మేరకు ఆ చేప యోనాను ఒడ్డున కక్కివేసింది. దేవుడు మరల యోనాకి ప్రత్యక్షమై, నీనెవెకి వెళ్ళి దానికి కలుగబోవు నాశనం గురించి అక్కడి ప్రజలకు చెప్పు అన్నాడు. నీనెవే పట్టణం 3 రోజుల ప్రయాణం చేసేంత పెద్దది. యోనా ఒకరోజు ప్రయాణమంత దూరం నడుస్తూ, ఇంకో 40 రోజుల్లో నీనెవే నాశనమవుతుంది అని ప్రకటించాడు. యోనా మాటలు విన్న నీనెవే రాజు మరియు ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడ్డారు. వారి మార్పును చూసిన దేవుడు వారిని క్షమించి ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు. అయితే యోనాకు కోపం వచ్చింది. నువ్వు కృప కలిగిన దేవుడవు, కరుణాకటాక్షములు గలవాడవు కాబట్టి వారిని క్షమిస్తావని నాకు తెలుసు. అందుకే కదా నేను తర్షీషు పారిపోదామనుకున్నాను అని దేవునితో పోట్లాడి ఆ పట్టణం ఏమవుతుందో చూద్దామని కూర్చోగా దేవుడు ఒక సొరచెట్టును మొలిపించి యోనాకు నీడ వచ్చేలా చేశాడు. యోనా ఆ చెట్టు నీడను బట్టి ఆనందించేలోపు దేవుడు ఒక పురుగును పంపి చెట్టును ఎండిపోయేలా చేశాడు. యోనా చెట్టును గురించి బాధపడగా దేవుడు యోనాతో, నాటని చెట్టు గురించి నీవు ఇంతగా బాధపడితే 120,000 కంటే ఎక్కువైన నీనెవే ప్రజల గురించి నేను ఆలోచించాలి కదా అన్నాడు. దేవుడు అందరిని ప్రేమించేవాడు, జాలి కలిగిన దేవుడు, అందరికంటే మంచివాడు. దేవుడు కేవలం ఒక దేశానికే కాదు, ప్రపంచంలోని అందరిపై కనికరం చూపేవాడని, ఎవరైనా పశ్చాత్తాపపడి దేవుని మాట ప్రకారం మారితే ఆయన క్షమిస్తాడు. మనము కూడా మన తప్పులను ఒప్పుకుని వాటిని విడిచి దేవుని క్షమాపణ పొందుకుని పరలోకం చేరుదాం. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం. రన్ 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 గప్చుప్ గప్చుప్, రన్ 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 గప్చుప్ గప్చుప్, రన్ 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 పారిపోయే యోనా, గప్చుప్ గప్చుప్ దాగుకునే యోనా, రన్ 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 పారిపోయే యోనా, దేవుని మాట వినక పారిపోయే యోనా, గప్చుప్ గప్చుప్ దాగుకునే యోనా, ఓడ ఎక్కి నక్కి నక్కి దాగుకునే యోనా, రన్ 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 గప్చుప్ గప్చుప్, రన్ 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 గప్చుప్ గప్చుప్, రన్ 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 పారిపోయే యోనా, గప్చుప్ గప్చుప్ దాగుకునే యోనా, రన్ 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 పారిపోయే యోనా, గప్చుప్ గప్చుప్ దాగుకునే యోనా. పెనుగాలి వీచెను, తుఫాను రేగెను, ఓడ కదిలెను, ప్రజలు బెదిరెను. పెనుగాలి వీచెను, తుఫాను రేగెను, ఓడ కదిలెను, ప్రజలు బెదిరెను. యోనా గాఢ నిద్రపోయెను, ఓడలో యోనా గాఢ నిద్రపోయెను. రన్ 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 గప్చుప్ గప్చుప్, రన్ 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 గప్చుప్ గప్చుప్, రన్ 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 పారిపోయే యోనా, గప్చుప్ గప్చుప్ దాగుకునే యోనా, రన్ 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 పారిపోయే
Gup chup